హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. 1972 జూలై 18న కర్ణాటకలోని ములాబాగల్‌లో కేఎస్ సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించారు సౌందర్య. ఆమె మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు, తమిళ్ అనర్గళంగా మాట్లాడగలరు. తండ్రి కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా ఉండేవారు. ఒక సినిమా ఫంక్షన్‌లో తండ్రితో కలిసి వెళ్లారు సౌందర్య. అక్కడ ఆమెను చూసిన కన్నడ సంగీత దర్శకుడు, రచయిత హంసలేఖ తాను రచన చేస్తున్న గంధర్వ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం ఉందని సత్యనారాయణతో చెప్పారట. అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్న సౌందర్య అయిష్టంగానే ఒప్పుకున్నారట. ఆ సినిమా చేసిన తర్వాత వరుస అవకాశాలు రావడంతో చదువుని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత తెలుగులో 'మనవరాలు పెళ్లి' చిత్రంలో హరీష్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయట. అలా 1993లో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఆమె నటించిన 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 8 తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంలోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సౌందర్య. తన 12 సంవత్సరాల సినీ కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె జీవించున్నప్పుడు రిలీజ్ అయిన ఆఖరి సినిమా 'శ్వేతనాగు'. అది ఆమె 100వ సినిమా కావడం గమనార్హం. ఆమె మరణం తర్వాత కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. తమిళ్, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించిన 'చంద్రముఖి' కంటే ముందే ఆమె అదే కథతో కన్నడలో సౌందర్య చేసిన 'ఆప్తమిత్ర' ఆమె మరణించిన తర్వాత రిలీజ్ అయింది.